నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అధికారాన్ని ఆస్వాదిస్తున్న నేతలు విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడంటే జస్ట్ సీఎం ను కలిసే ఎంపీని కనుక ఏం చేయలేకపోయాను మిత్రులారా, ఇప్పుడు సీఎం తర్వాత మనమే కదా, అన్నింటికీ నాది గ్యారంటీ అని చెబుతున్నారు. పనిలో పనిగా గత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆనాడు 2017లో మీ సీనన్న మంత్రి కాదు, ఒక ఎంపీ. అంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే మీ కార్మికుల సమస్యలు చెప్పగలిగే పొజిషన్ లో ఆనాడు ఉన్నాను. కానీ ఈనాడు అధికారం కేబినెట్ లో ముఖ్యమంత్రి గారి తర్వాత రెండో స్థానం రెవెన్యూ స్థానంలో ఉన్నాను. కాబట్టి ఈనాడు ఈ వేదిక మీద మీకేమైతే హామీలు ఇస్తున్నానో, ఈనాడు ఈ వేదిక మీద నుంచి మీ భుజం తట్టి ఏది చెబుతున్నానో తూచా తప్పకుండా చేసే బాధ్యత మీ సీనన్నగా మీ దీవెనలతో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇంకా 5 సంవత్సరాలు ఉంటది. 5 సంవత్సరాలు ఉంటది. ఈ ఎన్నికలే కాదు, వచ్చే ఎన్నికలకు కూడా ఇదే పార్టీ ఉంటుంది. ఈ పార్టీలోనే వచ్చే ఎన్నికలు కూడా జరుగుతాయి. రైస్ మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో రైస్ రీసైక్లింగ్ జరిగిందని, ఇప్పుడు అలా చేస్తామంటే కుదరదన్నారు. అంతేనా, పౌర సరఫరాల శాఖను అప్పుల్లో ముంచేశారని, ఇప్పుడు మనుగడ కష్టంగా మారిందని ఫైర్ అయ్యారు ఉత్తమ్. అయినా సరే గాడిన పెడతామని చెప్పారు. రీసైక్లింగ్ రైస్ ఒక మాఫియా నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వము ఈ బియ్యంని 39 రూపాయలకి పర్ కిలో కొనుగోలు చేస్తున్నది. అది ఇప్పుడు ఈ రేషన్ డీలర్ చెప్పినట్టుగా సగం మంది తింటున్నారు, సగం మంది తినడం లేదు. ఆ సగం మంది దానికి కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, మిల్లర్ల రీసైక్లింగ్ కి జరుగుతున్నది. రేషన్ రైసు ఎవరైనా సరే రీసైక్లింగ్ కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. గత ప్రభుత్వంలో చాలా చోట్ల అధికార పార్టీ వాళ్ళ అండదండలతో, అధికారుల నిర్లక్ష్యంతో జరిగింది. ఇప్పటి నుంచి అయితే దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 56,000 కోట్లు అయింది. అసలు కార్పొరేషన్ ఇక ముందు నడిపేయడానికే ప్రమాదకర పరిస్థితులు. ఉత్తమన్న అధికారులపై గరమవుతుంటే మంత్రి దామోదర రాజనరసింహ మాత్రం కూల్ గా సూచనలు చేశారు. ప్రజల వద్దకు పథకాలు వెళ్లాలంటే అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఒత్తిడి చేయబోమన్నారు. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉన్నందున ఓపిక్గా పనిచేయాలి డూడ్ అంటూ సలహాలు ఇచ్చారు. గతంలో ఏది జరిగినా ఏం జరిగినా కొన్ని జాలల వ్యవస్థ తప్పులు జరిగినా ఐ డోంట్ వాంట్ పింక్ పాయింట్ ఎనీథింగ్. కానీ మీ అందరితో ఒక అప్పీల్ నాది, మనం కూడా కొన్ని జాలలో మారాలి. కనుక ఈ ప్రభుత్వ సంపూర్ణ సహకారం మీకు ఉంటుంది. రిజల్ట్స్ కావాలి. జిల్లా యంత్రాంగము అందరం కలిసికట్టుగా రాబోయే 10 రోజులు ప్రజాపాలనలో ఈ సదస్సులు, ఈ దరఖాస్తులు, ఆ తర్వాత దరఖాస్తుల స్క్రూటినీ, ఈ పథకాలని అర్హులకు అందించే బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఈ యంత్రాంగం పాజిటివ్ దిశగా పనిచేస్తూ మా సంపూర్ణంగా విశ్వాసం ఉన్నది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇన్ని రోజులు నియంత పాలనలో బతికామని, ఇప్పుడే ప్రజాస్వామ్యం వచ్చిందని చెప్పారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీ అమలు చేసే బాధ్యత తమదని వెల్లడించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాబో కాలంలో ఒక ఇందిరమ్మ రాజ్యం, ఒక ప్రజా పరిపాలన రాబోతుంది. ఈ డిసెంబర్ మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ తెచ్చుకున్న
నియంత పాలనలో బతికినాము. ఇప్పుడు ప్రజాస్వామ్య పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ఈరోజు 4 కోట్ల మంది కోసం ఇలా ఇచ్చిన తెలంగాణ నలుగురు పాలైతే ఈ డిసెంబర్ మన విముక్తి కలిగించిన నెలలో మనకు స్వతంత్రం వచ్చింది తెలంగాణ ప్రజలకు. తప్పకుండా ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలే కాదు, ఇవ్వని పథకాలతో పాటు ప్రతి ఒక్క పౌరుడికి అందుబాటులో ఉండడం, ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ఈ నెల 28కి కాంగ్రెస్ హిస్టరీ క్రియేట్ చేస్తుందంటున్నారు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు. అధికారంలోకి వచ్చినా ఇంత త్వరగా గ్యారంటీల అమలుకు పనులు ప్రారంభించడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటానండి అంటూ కామెంట్ చేశారు. గ్రామ స్థాయి లీడర్లకు హనుమంతన్న పలు సూచనలు చేశారు. ఇదే మంచి ఛాన్స్, మిమ్మల్ని ప్రూవ్ చేసుకోండి చెప్పారు. డిక్లరేషన్ ఇమీడియట్ గా, అది కూడా ఏ రోజు? కాంగ్రెస్ ఫౌండేషన్ డే 28 డిసెంబర్ రోజు నుంచి 6 రోజుల సమయం ప్రతి జిల్లాలో, ప్రతి రెవెన్యూ డివిజన్లో, మండలాలలో, గ్రామాలలో కూడా అధికారులు పోయి అక్కడ తెల్ల కార్డులు ఉన్నటువంటి 6 గ్యారెంటీల కార్డు వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇది హిస్టారికల్ డిసిషన్. గతంలో నేను చాలా ప్రభుత్వాలు చూశాను, అన్ని హామీలు ఇచ్చారు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అదేవిధంగా బ్లాక్ మనీ అన్నారు, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నారు. ఏది చేయలే. కానీ సోనియా గాంధీ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఇస్తా అన్నది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ, అందుగురించి 6 డిక్లరేషన్ కూడా చెయ్యాలని తెల్ల కార్డు వాళ్లకు. దానికి నా ఉద్దేశంలో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, పిసిసి అధ్యక్షుడుగా నేను కార్యకర్తలు, ఇది మంచి సమయం రా బాబు. మీ నాయకత్వం పెరుగుతుంది, మీ లీడర్షిప్ పెరుగుతుంది. గ్రామాలలో పొండి కాంగ్రెస్ నేతలందరికీ కౌంటర్ ఇచ్చారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఏంటి బాసు, మాట్లాడితే 6 గ్యారెంటీలు అంటారు, తమరిచ్చింది ఏకంగా 400కు పైచిలుకు హామీలని, అన్ని అమలు చేయాల్సిందేనని చెప్పారు. లేదంటే చేసే వరకు వెంటాడతామన్నారు. అయిందేదో అయ్యింది, పార్లమెంటు పని పడతామన్నారు రంజిత్ రెడ్డి. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశంలో చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు? మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తున్నాం. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం తప్పది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుస్తుంది. చాలామంది అదే అంటున్నారు. నిజంగా చాలా వ్యత్యాసం ఉంటే వాళ్లకు మనకు ఓటింగ్ పర్సంటేజ్లో ఏం మాట్లాడి నడిచేది. ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్లో 1.85% డిఫరెన్స్లో మేము ఓడిపోయాం. సరే, వాళ్ళ అదృష్టం వాళ్ళు గెలిచారు. మేము దానికి ఎన్నడూ కామెంట్ చేయలే. కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం, అసెంబ్లీలో పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి నిన్న కేటీఆర్ గారు శ్వేతపత్రం. బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కేటీఆర్కి ఇంకా అహంకారం తగ్గలేదని, ఆయన అధికారంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమరు ఓడిపోయింది అందువల్లే గుర్తించండి జరా అంటూ సింపుల్ గా సూచనలు చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు ప్లాన్ ఏంటో చెప్పాలన్నారు సంజయ్. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే
ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. శ్వేత అక్షరాలు మారినాయి అంతే. 50 లక్షల కోట్లనా 50 లక్షల కోట్ల సంపద ఏడ సూచించినావు? ఇవాళ మరి ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఆర్టీసీ ఎందుకు నిర్వహణమైపోయింది? డిస్కమ్లు ఎందుకు డీలా పడుతున్నాయి? గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి? మీకు ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ మళ్ళా మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి మళ్ళా మీరు 5 సంవత్సరాలు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత. ఇండియా కూటమి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎందుకు స్పందించడం లేదండి, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే మోసం, మభ్యపెట్టడం, కుట్రలంటూ గుస్సా అయ్యారు కవిత. ఎలక్షన్లు రాగానే ఏది పడితే అది మాట్లాడి 2 ఓట్లు సంపాదించుకున్నాం అనేటటువంటి ప్రయత్నాలు కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఈ పార్టీలు ఐఎన్డీఏ అలయన్స్ లో భాగస్వాములుగా ఉన్నాయి. సో ఐఎన్డీఏ అలయన్స్ ని లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, వారి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎటుబడితే అటు మాట్లాడి, సనాతన ధర్మం గురించి మాట్లాడి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? మీరెందుకు ఆ పార్టీలను నిలువరించలేదు? ఆ తర్వాత అదే పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది మైగ్రెంట్ లేబర్ విషయంలో కావచ్చు, హిందీ రాష్ట్రాల విషయాల్లో కావచ్చు, హిందీ మాట్లాడే విషయంలో కావచ్చు, ఎటుబడితే అటు మాట్లాడడం, అనేక రకాలైనటువంటి పరిశ్రమ చేసేటటువంటి ప్రజల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీనికి జవాబు ఇవ్వట్లేదు? నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు మరీ ముఖ్యంగా వారు మాట్లాడుతూ ఉంటారు, నేను జోడో యాత్ర చేస్తా ఉన్నాను, నేను మొత్తం అన్ని రాష్ట్రాలను యునైట్ చేస్తాను, దేశమంతా కూడా నేను కలుపుతానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ఒక పార్టీ నిలబడి రకరకాలుగా హిందూ ధర్మాన్ని, హిందూ ప్రజలను, అట్లానే లేబర్కి సంబంధించి మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు ధైర్యం సరిపోతలేదు రాహుల్ గాంధీ గారికి? రాహుల్ గాంధీ వాజ్పేయి జయంతి వేళ ఆయన్ను స్మరించుకుంటేనే ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాజ్పేయి బాటలోనే మోదీ నడుస్తున్నారని, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని కొనియాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్న కిషన్ రెడ్డి మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. వాజ్పేయి గారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము దేశ అభివృద్ధికి అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉంది. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క చిన్న అవినీతి ఆరోపణ లేకుండా మంచి పరిపాలన వాజ్పేయి గారు అందించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా గత 9.5 సంవత్సరాలుగా ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు సేవలు అందించేటువంటి పరిపాలన. వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విమర్శల డోసు పెంచుతున్నారు నేతలు. వైసీపీ అధికారం హాంఫర్ట్ అని టీడీపీ అంటుంటే అంత సీన్ లేదు డోడ్ అని ఫ్యాన్ గుర్తులు కౌంటర్లిస్తున్నారు. ఏపీలో పరిశ్రమలు పారిపోయేలా జగన్ చేశారని, ఇదంతా కక్షపూరితంగా జరిగిందేనని ఎంపీ కనకమేడల ఆరోపించారు. ఇంకొన్ని రోజులే అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఏమయ్యేది? తెలంగాణలో పెట్టబోయే పరిశ్రమలు కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి పెట్టించేవాడు ఆయన. ఆంధ్రాలో పెడతామన్న పరిశ్రమలు మీరు వెళ్ళగొట్టేసి పక్కకు పంపించేసేస్తున్నారు. మరి పరిశ్రమలు కావాలని కక్ష కొట్టి పరిశ్రమలు వెళ్ళగొట్టడం కాదా ఇది? మీ అవినీతికి నిదర్శనం కాదా? వీటికి సమాధానం చెప్పండి. పరిశ్రమలను వెళ్ళగొట్టారు, నిరుద్యోగంలో 2 లక్షల మంది నిరుద్యోగులను చేశారు, దాదాపు 1400 మంది నిరుద్యోగులు ఆత్మాహుతి చేసుకుంటున్నారు, ఇప్పటికీ నిర్మూలన జరుగుతూ ఉంది. అలాగే సెంట్రల్ బయటపెట్టి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రైతులు ఆత్మహత్యలో 3వ స్థానంలో నిలిచి. ఈ రకంగా మీరేమో నిరుద్యోగాలు, పరిశ్రమలు వీటిని ఏమి చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి ఎలా చేయాలనేది చెప్పకుండా విశాఖపట్నాన్ని రాజధానిగా పెడుతున్నాం, అది డెవలప్ అయింది అని చెబుతున్నారు. విశాఖపట్నం నువ్వు డెవలప్ చేసేది ఏంటి? ఆల్రెడీ డెవలప్ అయి ఉంది అక్కడ. నీ వల్ల అక్కడికి వెళ్ళి జరిగిందల్లా ఏంటి అంటే భూ కబ్జాలు పెరిగినాయి, ప్రజల యొక్క శాంతి భద్రతలు తగ్గినాయి,
దొరికిన ప్యాలెస్లన్నీ ఆక్రమించుకోవడానికి, ప్రైవేటు ఆస్తులు ఆక్రమించుకోవడానికి, సామాన్యుడు రక్షణ లేనివాడు ఆస్తులు మీ పార్టీ వాళ్ళు కబ్జా చేయటానికి ఆ రకంలో కూడా ఒక రకమైనటువంటి అశాంతి ఏర్పడి ప్రజల గందరగోళంతో భయభ్రాంతులతో ప్రాణ మాన ఆస్తి రక్షణ లేకుండా విశాఖపట్నం తయారైంది. కేంద్రం నిధులిస్తుంటే వైసీపీ నేతల పేరు తీసుకుంటున్నారని విమర్శలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు ఉందంటున్నారు. ఫైర్ అయ్యారు. ఇక నుంచి వైసీపీ ఆటలు సాగవని హెచ్చరించిన పురంధేశ్వరి కేంద్రం ఎంతిచ్చిందో లెక్కలతో సహా ఫ్లెక్సీలు పెడతామన్నారు. ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి తన సహకారాన్ని అందించినా కూడా ఒక దుష్ప్రచారం, అసలు ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని సహించదు, అభివృద్ధి నిరోధకంగా పనిచేస్తుంది అనేటువంటి ఒక అపవాదం మా మీద ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము చైతన్యపరుస్తూ చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మీకు వనరులు ఇచ్చినప్పుడు సవ్యంగా అది ఇక్కడ మన గ్రామానికి కనుక చేరకపోయినట్లయితే ప్రశ్నించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఇళ్లు కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, వాటన్నిటిని పురస్కరించుకునే మరి ఇవాళ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు కావచ్చు, ఇవన్నీ కలుపుకుని ఇవాళ ఇక్కడ ఎన్నికల్లో గెలవకపోవడమే మంచిదైందంటున్నారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఎందుకంటే రోడ్లు చూసి తిడుతున్నారండి, అంత ఈజీగా నన్ను తిరగనిచ్చేవారా అంటూ పంచులు పేల్చారు. ఓడిపోయిన తర్వాత జగన్ పిలిచి మరి తన కుమారుడికి మంత్రి పదవి ఇస్తానన్నా సున్నితంగా తిరస్కరించానంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు దగ్గుబాటి. అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను. ఆగిపోతాను, ఇక ఎందుకు మనం మంత్రి కూడా చేశాము, ఇంతవరకు చాలు కదా, మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటారు. అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ. నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది. ఇందాక ఒక మాట అన్నాడు, ఓట్లు వేయలేదు ఇక్కడ, కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి. దొంగ ఎత్తుకునేవాడినా, దొంగ ఎత్తుకునే తిరిగేవాడినా, తిరగను కదా. మరి ఎవరు చేశారు ఇది? మీరు కాదు, భగవంతుడు చేశాడు, నా మంచి కోరి చేశాడు. నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా వెనకమని నిలబడి ఇంకోటి చెబుతా. ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం. పవన్ కళ్యాణ్ పై పంచల వర్షం కురిపించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. జనసేనకు తెలంగాణలో నోటా కంటే తక్కువ వచ్చాయని, ఇక ఏపీలో సీఎం చంద్రబాబు అని లోకేష్ తేల్చడంతో పవన్ ఉక్కిరిబిక్కిరైపోతున్నారని సెటైర్లు వేశారు. రానున్న రోజుల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఆలోచించండి, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప ఆయన మాత్రం క్రిస్మస్ రోజును కూడా పొలిటికల్గా ఆలోచించాలి. పుట్టింటోడు రాదా సామెతలు మీకు వదిలేశాడు, పుట్టింటోడు వదిలేశాడు, కట్టుకున్నాడు తరిమేశాడు. అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు. అదే కిషన్ రెడ్డి మాకు పొత్తులు వద్దు మళ్ళా అని. ఎందుకు? 100, 200, 1000, 2000 ఓట్లు పడతాయి, నోటా కంటే తక్కువ. ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పాడు? నెగోషియేషన్ లేదు, బేరాలు లేవు, మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆలు లేదు సులు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఏదో వీళ్ళేదో గెలిచేస్తున్నట్టు సైకలాజికల్గా నివాస్ చేసేస్తున్నారు.